అండి, వెల్కమ్ బ్యాక్ టు దాలిపతి ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్. ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో నేను డైఫ్రాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే డైఫ్రాక్షన్లో ఎన్ని టైప్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైఫ్రాక్షన్లో వచ్చేసి మనకి 2 టైప్స్ అని చెప్పుకున్నాము. ఒకటి ఫర్నల్ డైఫ్రాక్షన్ అనే, నెక్స్ట్ ఇంకొకటి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అని. సో ఇక్కడ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో ఏం యూజ్ చేస్తాం, ఎలాంటి స్లిట్ యూజ్ చేస్తామంటే సింగిల్ స్లిట్ని యూజ్ చేస్తాం. అలానే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో డబుల్ స్లిట్ని యూజ్ చేస్తాం. సో కమింగ్ టు ది ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, సో మనం ఏం చెప్పుకున్నాము లాస్ట్ వీడియోలో, దెర్ ఈజ్ ఏ ఫైనైట్ డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్ స్క్రీన్. అంటే స్లిట్కి స్క్రీన్కి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఉంటుందని ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్లో చెప్పుకున్నాం. వెరాజ్ ఫర్నల్ డైఫ్రాక్షన్లో ఏం చెప్పాము, ఫైనైట్ డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్ అండ్ స్క్రీన్ అనమాట. సో ఎక్కడో ఫైనైట్ డిస్టెన్స్ నుంచి సోర్స్ నుంచి మనకి లైట్ రేస్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర స్క్రీన్ మీద, సో అక్కడే మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట, ఈ స్క్రీన్ మీదే బ్రైట్ ఫ్రింజెసా ఆర్ డార్క్ ఫ్రింజెసా అని చెప్పి. అండ్ దెన్ ఇన్ దిస్ వీ విల్ అబ్జర్వ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్. మోనో మీన్స్ సింగిల్ లైట్ అనమాట, ఈజ్ ఇన్స్టెంట్ ఆన్ ది స్లిట్ మీద మనం ఇన్స్టెంట్ చేస్తున్నాం. అండ్ ఆల్సో ఇన్ దిస్ వీ యూస్ కాన్వర్జింగ్ లెన్స్ యాజ్ కాన్వెక్సింగ్ లెన్స్. అంటే కాన్వర్జింగ్ లెన్స్ మనం ఏం చేస్తాం అంటే, ఇక్కడ ఈ లైట్ రేస్ అనేవి కాన్వర్జ్ అవుతున్నాయి అంటే ఆ లెన్స్ని మనం ఏ విధంగా చెప్పుకున్నాము, కాన్వెక్స్ లెన్స్ అని చెప్పి. సో ఇది సోర్స్ అయితే, అంటే ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ అయితే ఇవి స్లిట్. నెక్స్ట్ ఇది కాన్వెక్స్ లెన్స్, ఇక్కడ నుంచి పాస్ అయ్యే లైట్ చూడండి, ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి అంటే మనకి బ్రైటర్ డార్క్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చే లైట్ రేస్ అనేవి ఇట్లా కార్నర్స్ నుంచి వెళ్తున్నాయి, నెక్స్ట్ అలాగే ఇక్కడ నుంచి కూడా పాస్ అవుతున్నాయి అన్నమాట. సో దీని యొక్క విడ్త్ ఏంటి, ఏ అన్నమాట. ఇది స్క్రీన్. ఇదేంటంటే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్ ఎట్ సింగిల్ స్లిట్ అనమాట. సో నేను ఇందాక చూపించిన డయాగ్రామే క్లియర్ కట్గా మనం డ్రా చేసుకుంటే కనుక, ఇక్కడ ఏబి అనే పాయింట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ దీనికి ఏ అనే పాయింట్కి స్ట్రైట్ లైన్తో ఒక పాయింట్ నేను డ్రా చేసుకున్నాను, దాన్ని ఈ అనొచ్చు, లేదంటే సి, మీ ఇష్టం, సి అనుకోండి. నెక్స్ట్ ఇది చూడడానికి ఎట్లా కనిపిస్తుంది, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, దీని యొక్క విడ్త్ వచ్చేసి ఈ. సో ఇక్కడ మనం మధ్యలో కాన్వెక్స్ లెన్స్ని పెట్టాము. సో ఇక్కడ నుంచి అనేవి లైట్ రేస్ ఎడ్జెస్ నుంచి పాస్ అవుతుంది, సెంటర్లో ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి P0 దగ్గర వచ్చేసి మనకి ఇమేజ్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ P1 దగ్గర మనం అబ్జర్వ్ చేయాలి ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి బ్రైట్ ఆర్ డార్క్ ఇమేజ్ అనేది. సో దీని యొక్క వేవ్ లెంత్ వచ్చేసి D అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ కింద చూద్దాము. ఫస్ట్ ఏంటంటే, సో ఫస్ట్ పాయింట్ చూడండి, కన్సిడర్ ఎ నారో స్లిట్ AB ఆఫ్ విత్ E కెప్ట్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ది పేపర్. ఏం చేసుకోమన్నారు, ఫస్ట్ కన్సిడర్ నారో స్లిట్ అంటే ఒక స్లిట్ తీసుకోవాలి, అది AB, దాని యొక్క విత్ వచ్చేసి E, కెప్ట్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ది పేపర్. నారో స్లిట్ దిస్ ఇస్ ద నారో స్లిట్ AB, విత్ వచ్చేసి E, కెప్ట్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ ఆఫ్ ది పేపర్కి ఎట్లా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. సో నెక్స్ట్ పాయింట్, ద స్లిట్ కెన్ బి ఇమాజిన్ టు బి డివైడెడ్ ఇంటూ ఎక్స్ట్రీమ్లీ థిన్ స్లిట్స్. స్లిట్ అనేది ఎట్లా ఇమాజిన్ చేసుకోమంటున్నారు, ఎక్స్ట్రీమ్లీ థిన్ స్లిట్స్ అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ illuminated by a parallel beam of monochromatic light of wavelength lambda. That means plane wavefront is an instant of AB. ఇక్కడ మనకి ఇవే కదా ప్లేన్ వేవ్స్ అనేవి. సో ఇక్కడ ప్లేన్ వేవ్ ఫ్రంట్ అనేది ఏంటి, ఇన్స్టెంట్ ఆఫ్ AB, ఇక్కడ AB దగ్గర ఇన్స్టెంట్ అవుతున్నాయి. నెక్స్ట్ పాయింట్, దెన్ లేటర్ ద డైఫ్రాక్టెడ్ లైట్ ఈజ్ ఫోకస్డ్ బై ఎ కన్వర్జింగ్ లెన్స్ L ఆన్ స్క్రీన్ XY. సో ఇక్కడ ఏంటంటే మనకి
లేటర్ తర్వాత డైఫ్రాక్టర్ లైట్ అనేది కాన్వర్జింగ్ లెన్స్ని ఫోకస్ చేస్తుంది అనమాట. ఇట్లా దాన్ని ఎల్ అనుకుంటాం కదా. ఆన్ స్క్రీన్ XY, ఇది స్క్రీన్ దగ్గర XY యాక్సిస్ అనేది మనం ఇచ్చుకున్నాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ లెట్ D be the distance between the slit and the screen. సో ఇది D be the distance between దేనికి మధ్యన అన్నారు, స్లిట్కి నెక్స్ట్ స్క్రీన్కి. సో ఇక్కడ మనం పాత్ అండ్ ఫేస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎటువంటి డీవియేషన్ లేకుండానే మనకి ఈ P0 ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, అది బ్రైట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే P1 దగ్గర డీవియేషన్ జరిగితే అది బ్రైట్ ఆర్ డార్క్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఇవి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫేస్ అండ్ పాత్ డిఫరెన్స్ కావాలి. సో మనం ఇక్కడ ఏం చేసాము, ABC అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద తీసుకుంటాం అనమాట. సో ముందు మనం ఏం చేస్తామంటే ఈ రైట్ ట్రయాంగిల్ని తీసుకుని పాత్ డిఫరెన్స్ చూద్దాం, నెక్స్ట్ ఫేస్ డిఫరెన్స్ చూద్దాం. సో దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC తీటా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, పాత్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సైన్ తీటా ఈక్వల్ టు మనకి సైన్ తీటా ఫార్ములా ఏంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే ఇక్కడ ఆపోజిట్ ఏంటి BC, నెక్స్ట్ హైపోటెన్యూస్ AB. సో BC బై AB రాసుకున్నాం. నెక్స్ట్ సైన్ తీటా ఈక్వల్ టు BC బై E అనేది ఎందుకు రాసుకున్నాము, AB యొక్క విడ్త్ వచ్చేసి E. సో AB యొక్క విడ్త్ వచ్చేసి E. సో అందుకే మనం AB ప్లేస్లో Eని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో BC బై E, BC ఈక్వల్ టు E క్రాస్ చేసుకుంటే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే E ఇంటూ సైన్ తీటా. సో దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ కింద కన్సిడర్ చేసాము. ఇప్పుడు మనం పాత్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం, BC ఈజ్ ఈక్వల్ టు E సైన్ తీటా అని. నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఫేస్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫేస్ డిఫరెన్స్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే డెల్టా ఆర్ Dతో ఇండికేట్ చేస్తామన్నమాట. దాని యొక్క ఫార్ములా వచ్చేసి 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్. ఇక్కడ 2π/λ అనేది మనం కాన్స్టెంట్గా తీసుకుంటాం అన్నమాట. సో 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్, మనం పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, అదేంటి BC ఈక్వల్ టు E సైన్ తీటా. సో పాత్ డిఫరెన్స్లో మనం ఏం రీప్లేస్ చేస్తాము, E సైన్ తీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దాన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు మనం నార్మల్గా పాత్ డిఫరెన్స్ ఫేస్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనం సింగిల్ స్లిట్ అంటున్నాము, డబల్ స్లిట్లు అంటున్నాం. ఒకవేళ n స్లిట్ అయితే ఇక్కడ ఏం చేసుకుంటున్నాం మనం, లెట్ AB డివైడెడ్ ఇంటూ n స్లిట్స్. దెన్ AB అనేది n స్లిట్స్తో డివైడ్ అయితే కనుక ఏం చేస్తాం, ఫేస్ డిఫరెన్స్ అనేది డెల్టా ఆర్ Dతో రిప్రజెంట్ చేస్తాము. సో 1/n 2π/λ ఇంటూ సైన్ తీటా. సో ఇదిగో చూడండి, ఫేస్ డిఫరెన్స్ ముందు ఫైండ్ అవుట్ చేసామా, దాన్ని 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అన్నాం. ఇప్పుడు ఏం చేసాము, కొత్తగా n స్లిట్ అన్నాం కాబట్టి 2π/λ ముందు మనం 1/nని రాసుకున్నాము. 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అంటే ఏం రాసుకున్నాము, ఈ సైన్ తీటా. ఈ సైన్ తీటా అని రాసుకున్నాం. సో ఇది థర్డ్ ఈక్వేషన్ కింద రిప్రజెంట్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకవేళ మనం ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ని ఆర్తో ఇండికేట్ చేస్తాము. R ఈజ్ ఈక్వల్ టు A సైన్ ND/2 బై సైన్ D/2 అనమాట. దాని ఫార్ములా ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు A సైన్ ND/2 బై సైన్ D/2. సో నెక్స్ట్ చూడండి, R ఈజ్ ఈక్వల్ టు A సైన్, ఇక్కడ n/2ని ముందుకు తీసుకొస్తాం, n/2. D అంటే ఏంటి, ఇక్కడ పాత్ డిఫరెన్స్ని డెల్టా ఆర్ Dతో రిప్రజెంట్ చేస్తామని అన్నాము. సో D వాల్యూ ఏంటి, 2π/nλ E సైన్ తీటా. సో D ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. 2πE సైన్ తీటా/nλ. ఓకే, నెక్స్ట్ సైన్ ఉంది కదా, సైన్ ఈ 1/2ని ముందుకు తీసుకొస్తే ఇంకా D ఉంటుంది, ఆ D ప్లేస్లో ఆ D వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 2πE సైన్ తీటా/nλ.
n lambda. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్, ఇక్కడ కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేస్తాం అనమాట. ఇక్కడ n క్యాన్సిల్ చేస్తాం, 2 క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తాము, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ చేస్తాం, n క్యాన్సిల్ చేస్తాం. లాస్ట్ ఫైనల్గా మిగిలే ఈక్వేషన్ ఏంటంటే ఏ సైన్ పై సైన్ తీటా బై ల్యాండా. నెక్స్ట్ ఇక్కడ కూడా సైన్ పై సైన్ తీటా బై n ల్యాండా రాసుకున్నాం కదా. సో ఇక్కడ మనం పై సైన్ తీటా బై ల్యాండాని ఆల్ఫా కింద రిప్రజెంట్ చేస్తాము. సో ఆ ప్లేస్లో మనం ఆల్ఫా రాసుకుంటాం. ఏ సైన్ ఆల్ఫా బై, ఇక్కడ కూడా ఉంది కదా ఆల్ఫా బై n రాసుకున్నాం. ఇక్కడ ఆల్ఫా బై n అనేది వెరీ స్మాల్ అనమాట. సో అందుకనే ఈ ఆల్ఫా బై n ప్లేస్లో ఆల్ఫాని రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి NA, ఆర్ ఈజ్ ఈక్వల్ టు NA సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఉంది. సో ఇక్కడ NAని క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేసుకుంటాం. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అన్నాం కదా. సో NA అంటే ఏ కింద రిప్రజెంట్ చేసుకుంటాం. ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ ఏంటి ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఏ స్క్వేర్ దెన్ అంటే ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ కదా. సో ఇక్కడ ఇంటెన్సిటీ అనేది స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో ఇందాక మనకి ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వచ్చిందో దాన్ని స్క్వేర్ చేయాలి. సో స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. సో ఇందాక ఏం చెప్పాము, ఇంటెన్సిటీ అనేది యాంప్లిట్యూడ్కి ఈక్వల్గా ఉంటుంది, స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో అప్పుడేం చేస్తాము, ఈ ఏ స్క్వేర్ ప్లేస్లో I0 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు వచ్చే ఈక్వేషన్ ఏంటి I ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తామన్నా I0 ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ అనమాట. సో ఫైనల్గా వచ్చేది ఇంటెన్సిటీ వాల్యూ ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్. ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది, మ్యాక్సిమం ఇంటెన్సిటీ అనా లేదంటే ప్రిన్సిపల్ మ్యాక్సిమం అని కూడా అనవచ్చు. నెక్స్ట్ మినిమం ఇంటెన్సిటీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ చూద్దామన్నమాట. ఇందాక మనకు వచ్చిన వాల్యూ ఏంటి ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అనమాట. సో ఇక్కడ చూడండి ఏ ఆల్ఫాని ముందుకు తీసుకొద్దాం, ఏ బై ఆల్ఫా ఇంకా సైన్ ఆల్ఫా ఉంటుంది. అక్కడ చూడండి ఈ సైన్ ఆల్ఫా ఏదైతే ఉందో సో దానికి బైనామియల్ థియరమ్ని అప్లై చేద్దాం. సో అప్లై చేస్తే కనుక ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ సో ఆన్. సో బైనామియల్ థియరమ్ని అప్లై చేస్తే ఇట్లా రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఈ ఏ బై ఆల్ఫా ఏదైతే ఉందో ఈ ఆల్ఫాతో ఈ లోపల ఉన్న ఈ ఏదైతే ఈక్వేషన్ ఉందో దానికి డివిజన్ చేస్తామన్నమాట. చేస్తే అప్పుడు ఏమవుతుంది ఆల్ఫా బై ఆల్ఫా అంటే క్యాన్సిలేషన్ అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా క్యూబ్ బై ఆల్ఫా అంటే క్యాన్సిల్ చేస్తే పైన పవర్ 3 ఉంటే స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా పవర్ 5 బై ఆల్ఫా అంటే మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా పవర్ 4 ఉంటుంది. సో ఫైనల్గా ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ 4 బై 5 ఫ్యాక్టోరియల్ సో ఆన్. ఇక్కడ చూడండి ఆల్ఫా వాల్యూ కనుక 0 తీసుకుంటే సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఆల్ఫా ప్లేస్లో ఏం రాయాలి పై సైన్ థీటా బై ల్యాండా. సో ఈ పై సైన్ థీటా బై ల్యాండాని 0కి ఈక్వల్ చేస్తామన్నమాట. అప్పుడేమవుతుంది ఫైనల్గా ఈ పై ఈ బై ల్యాండా అనేది కాన్స్టెంట్ వాల్యూస్. సో దాన్ని నెగ్లెక్ట్ చేసి సైన్ థీటా ఈక్వల్ టు 0 రాసుకుంటాం. మనకు కావాల్సింది ఏంటి థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 0 అంటే థీటాని ఇక్కడ ఉంచుకుంటాం, సైన్ని ఇటు సైడ్కి పంపిస్తే ఇన్వర్స్ అవుతుంది. సైన్ ఇన్వర్స్ 0 ఇట్లా రాసుకుంటాం అన్నమాట. ఇప్పటి వరకు మనం మ్యాక్సిమం ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మినిమం ఇంటెన్సిటీ ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ n పై. సో
ఇందాక మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం, అంటే ఆల్ఫాని 0కి ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. సో చూడండి పై సైన్ థీటా బై లాంబ్డా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. ఇక్కడ ఎన్ వాల్యూ ఏంటి 1 2 3 అనమాట. సో ఫైనల్గా ఏమవుతుంది ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ లాంబ్డా. సో ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుంది పై పై అనేది క్యాన్సిల్ అవుతుంది, ఈ లాంబ్డా ఇటు వెళ్తే ఎన్ లాంబ్డా అవుతుంది. సో ఇక్కడ ఫైనల్గా మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ లాంబ్డా అనమాట. ఇది అనమాట ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్